సింపుల్‌గా, టేస్టీగా బగారా రైస్‌ని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని, ఆయిల్, నెయ్యి వేసుకొని హీట్ అయ్యాక బిర్యానీ స్పైసెస్‌ని వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోండి. 3 పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చిన్న టమాటోని ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, పుదీనా, హాఫ్ స్పూన్ గరం మసాలా పొడిని వేసుకుని ఒకసారి కలుపుకుని 2 గ్లాసుల బాస్మతి రైస్‌ని శుభ్రంగా వాటర్‌తో వాష్ చేసుకుని బియ్యం మునిగేలా వాటర్ వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న రైస్‌ని వేసుకుని 2 గ్లాసుల రైస్‌కి 4 గ్లాసుల వాటర్, టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ రైస్‌లో వాటర్ ఏమీ లేకుండా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. రైస్‌లో ఈ విధంగా కొద్దిగా వాటర్ ఉన్నప్పుడు కొత్తిమీర, పుదీనా, ఒక స్పూన్ నెయ్యిని వేసుకుని మూత పెట్టి రైస్‌లో వాటర్ ఏమీ లేకుండా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. బగారా రైస్‌కి కాంబినేషన్‌గా చికెన్ కర్రీతో కానీ, మటన్ కర్రీతో కానీ సర్వ్ చేసుకోండి. థాంక్స్.